హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారో మీరు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు బూరెలు ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఒక డిఫరెంట్ పిండితో మనకి ఏపీలో దొరుకుతుంది కదా, ఇలా చిన్నపిల్లలకి ఇస్తారు. ఈ పిండితో మనం బూరెలు ప్రిపేర్ చేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీంతో మనము బూరెలు ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. పిల్లలు ఇలానే తినరు. దీన్ని బూరెల్లాగా చేసుకుంటే చాలా ఇష్టపడి తింటారు. చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా తినచ్చు. మనకి ఏపీలో ఇలా ఇస్తారు కదా చిన్నపిల్లలకి. దీంతో మనము బూరెలు ప్రిపేర్ చేసుకుందాము. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఏమేమి మిక్స్ చేయాలో నేను ఇలా కొంచెం పిండి తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. నేను ఇలా గోధుమ పిండి వేసుకున్నాను. దీనికి తగ్గట్టు ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుందాము. గోధుమ పిండి ఇది మిక్స్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇందులో వాటర్ వేసి కలుపుకుందాము. చపాతీ పిండిలా కలుపుకొని మరి అంత గట్టిగా కాదు, కొంచెం లూజ్గా వాటరిష్గా ఉండేటట్లు కలుపుకోవాలి. చూపిస్తాను. ఇలా వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా పిండి మిక్స్ చేసి పెట్టుకుని ఒక 5 minutes నానిద్దాము. దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. దాంట్లోనే ఆల్రెడీ షుగరు అన్నీ వేసింటారు. ఇలా ఒక 5 minutes ఉంచి మనం ఆయిల్ పెట్టి చేసుకుందాము. ఎలా చేయాలో చూపిస్తాను బూరెలు. ఇలా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇలా ఒక కవర్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాల్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చిన్నవి చేసుకొని ఇలా కొంచెం తీసుకున్నాను. ఇలా తీసుకొని మీకు డ్రై అనిపిస్తే వాటర్ అద్దుకోవాలి. ఇది బయట సేల్ చేయరు, ఇక్కడ ఏపీలో ఇస్తారు, తెలంగాణలో కూడా ఇస్తారు. ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఈ పిండి డ్రై అనిపిస్తే మీరు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఆరిపోతుంది పిండి త్వరగా. ఇలా నేను కొంచెం తీసుకొని ఒత్తుకుంటున్నాను. ఇలా ఒత్తి అన్నీ ఇలానే ఒత్తుకున్నాం. ఈ గోధుమ పిండి వేయడం వల్ల ఇది విరిగిపోదు. లేదంటే ఉత్త పిండితో చేసామనుకోండి విరిగిపోతాయి. బట్ చాలా బాగుంటాయి. మనం నార్మల్గా ఇట్లా పిండి తట్టుకొని తినలేం కాబట్టి అందుకు ఇలా చేసుకున్నాం అనుకోండి ఈజీగా తినచ్చు. స్టోర్ కూడా అవుతాయి. స్నాక్స్గా కూడా బాగుంటాయి. ఇలా చేసి చూడండి. మీకు ఇలా అవైలబుల్ ఉంటే పిండి చాలా మంచిది హెల్త్కి. ఇలానే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఆయిల్ హీట్ అయిందా లేదా నేను టెస్ట్ చేస్తాను. ఇలా ఒక చిన్నది వేసి చూస్తాము. ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదు, అవుతుంది. కాగింది. ఇంకా కొంచెం కాగనిస్తాం. అంతలోకి మనం అవన్నీ ప్రిపేర్ చేస్తాం. ఇలా మూత వేసి కొంచెం కొంచెం తీసి మనం చేస్తున్నాం. లేదంటే పిండి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసి కలపాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, తీసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుందాము. అది పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ఎక్కించుకుందాము. మనము కొంచెం మందం పెట్టి చేసుకున్నాం అనుకోండి ఉబ్బుతాయి. ఇలా అంటే అవి కొంచెం పొంగుతాయి వేసిన వెంటనే. కొంచెం మందం పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఇలా పొంగుతాయి. ఇలా టర్న్ చేసుకుందాం. అలా పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి అది ఉబ్బుతుంది. లేదా కొంచెం మందంగా పెట్టి చేసుకున్నాం అనుకోండి అప్పుడు కూడా కొంచెం ఉబ్బుతాయి. చూడండి ఉబ్బుతుంది. ఇది కాలింది, టర్న్ చేశాను. ఇలానే వేసుకుందాం అన్నీ. ఇలా వేసాను. చూడండి అంతా పొంగుతున్నాయి, ఇలా ఉబ్బుతున్నాయి. చూడండి కొన్ని అవే ఉబ్బుతాయి. మనం మందం చేసామనుకోండి అవే ఉబ్బుతాయి. కొన్ని ఇలా ఖర్చుకుంటాయి, వచ్చేస్తాయి. ఈ పిండి బయట ఎక్కడ సేల్ చేయరండి. ఇది గవర్నమెంట్లో చిన్నపిల్లలకి ఇస్తారు. ఇలా మా ఫ్రెండ్కి ఇచ్చింటే నేను తీసుకొచ్చాను. ఇలా ప్రిపేర్ చేశాను. చాలా బాగా అనిపించింది. స్నాక్స్లో కూడా పిల్లలు ఇష్టపడి తింటారు. ఇలా టర్న్ చేసుకున్నాం. తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. కొంచెం బ్లాక్ వచ్చినా కానీ గట్టిగా హాట్గా ఉంటాయి. ఇలా కొంచెం ఉబ్బాయి అనుకోండి మెత్తగా ఉంటాయి. పిల్లలు కొరకాల్సినంత అవసరం ఉండదు, ఈజీగా తినచ్చు. ఫ్రై చేసుకుందాం. ఇది చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాయి. మనము తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత తీసుకోవాలి.
చూడండి, ఇలా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా రెడీ చేశాను. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాము. చూడండి, నేను ప్రెస్ చేయలేదు, అవంతకు అవే ఉబ్బాయి. కొన్ని అవంతకు అవే ఉబ్బుతాయి. ఆయిల్ బాగా హీట్ అయింది. 5 పడతాయి, నేను అందుకే 5 వేసుకున్నాను. గోల్డెన్ కలర్ వస్తేనే ఇలా టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం ఎత్తేసుకుందాం వీటిని. చూడండి, ఇలా చేసుకునేటప్పుడు వాటర్ అద్దుకోవాలి. జస్ట్ ఇట్లా కొంచెం పిండి తీసుకుంటే అప్పుడు తడి ఉంటుంది, మిక్స్ చేయడానికి కూడా బాల్ ఈజీగా వస్తుంది. ఇలా ముద్ద చేసుకున్నప్పుడల్లా వాటర్ తీసుకొని ఇలా ఒత్తుకోవాలి, అంతే. అప్పుడు ఈజీగా చేయొచ్చు. మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇవంతా ఇలా ఫ్రై అవుతున్నాయి, అంతే. ఈజీగా చేసుకోవచ్చు. ఇవి సేమ్ అత్రాసలాగా అనిపిస్తుంది. అత్రాసలు అంటే పాకము అవంతా పట్టాలి, దీనికి ఏం అవసరం లేదు. ఇలా కొంచెం గోధుమ పిండి వేసి మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా బాలామృతంను వేస్ట్ చేయకుండా ఇలా మనం చేసి పెట్టి పిల్లలు ఇష్టపడి తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.